షో. మానస్ మన నూకరాజు ఒక పెద్ద ఛానల్ పెట్టాడన్నమాట. యు మీన్ యూట్యూబ్ ఛానల్? కాదు, ప్రాపర్ టీవీ ఛానల్, సాటిలైట్ ఛానల్. మరి ఆ ఛానల్ ని ఎక్కడికో తీసుకొని వెళ్ళడానికి అందులో చాలా మంది యాంకర్స్ పెట్టాడు. ఆ ఛానల్ సక్సెస్ అయ్యిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with the team. ఎవడో నువ్వే గుర్తుపడతావు చూడు. హాయ్ హలో వెల్కమ్ టు సుడిగాలి సుధీరా. ఉత్తి సుడిగాలి. సరే కానీ అంతేంటి? నేను ఒక ఛానల్ పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నావు? ఆ ఛానల్ ఈ ఛానల్ తిరగలేకపోతున్నాను అబ్బా. ఓకే, మన ఛానల్ పేరేంటో? FTV. ఇప్పుడు మనం ఏ టీవీలో చేస్తున్నాం? ఈటీవీ. ఈ తర్వాత F. అందుకే FTV. సో సార్, నేను ఒక కొత్త ఛానల్ పెట్టుకున్నాను. ఛానల్ పేరు FTV. నేను కొంతమంది యాంకర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా నా ఛానల్లో ఒక యాంకర్ ని అయితే ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అందరికి నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్కారములు. ప్రేక్షకులు నా తాత వచ్చి చెప్తాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మాకే ఉండాలి. రెడీ? చెప్పండి. నువ్వు చెప్పురా. ప్రేక్షకులకు నమస్కారం. మీ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మాకే ఉండాలి. ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నీ దయ, నీ ప్రేమ నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా. సూపర్ సూపర్. పో నీ టీవీలో. మా రెండో యాంకర్ ఈజ్ నన్ అదర్ దెన్ దూల దుర్గారావు గారు. సో మా దుర్గారావు గారితోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సార్ మీరు ప్రవచనాలు చెప్పండి సార్. సర్వేజన సుఖనో భవంతు, సర్వేజన సృజనో భవంతు. ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ అష్టారీశ్వరులు కలగాలని కోరుకుంటూ మీ ప్రేమ అభ్యర్థులు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి సార్. అవును అవును కోరుకుంటున్నాను కాదు, ముందు అన్ని చెప్పు. ఓకేనా? స్పీడ్ కాక చిన్నగా చెప్పు. చిన్నగా. సర్వేజన సుఖనో భవంతు, సర్వేజన సృజనో భవంతు. సరోజన సుఖనో భవంతు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను నూరేళ్ళ రోగాలతో ఆరోగ్యం. నువ్వు నా ఛానల్ నీ వల్ల కదా, కానీ ఏ హీరో నువ్వురా. వంటలు చేద్దామని నేను ఇక్కడ నుండి చెప్తా ఉంటాను, నువ్వు చెప్పేస్తా ఉండు. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. ఈ రోజు చేపల పులుసు ఎలా పెట్టబోతున్నాం చెప్పబోతున్నాం. చేపల పులుసు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. ముందుగా గిన్నె పెట్టుకుని, సరే ముందుగా గిన్నె పట్టుకుని అందులో కొంచెం వెనిగర్ వేసి, అందులో ఒక చాట్ వేసుకుంది. ఇప్పుడు కూరకి కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క, లవంగాలు, జామకాయలు కాదురా, జాజికాయ. వద్దురా, నువ్వు వద్దు, నాకు పో. కూర్చో. అంతేనా? ఇల్లుతూనే ఉన్నారు, ఇంకా యాంకర్ లేవా? పాటలు బాగా పాడితే సార్ పాటతో స్టార్ట్ చేయండి సార్ మంచిగా. గాల్లో ఎగిరొస్తామే లో తేలొస్తాని వల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. ఎస్. గాల్లో ఎగిరొస్తామే గాల్లో తేలొస్తాని వల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. నువ్వు మొగోడివిరా, ఎందుకు ఇది పక్కకు పోతాం తూర్పు దిక్కుకి? అది లేకుండా లాస్ట్ అండ్ ఒక్కటే ఒక్క పాడు చంపేస్తా చెప్తున్నాను, చూసుకో. మూతి పక్కకి వెళ్ళిందా నరికేస్తా. మంచిగా ఒకటి పాడు. అమ్మ ఇట్లాంటి వాళ్ళు తగిరారేంటి? నాకెందుకో నా ఛానల్ నిలబెట్టి వాళ్ళు ఒకలే, ఆ టీవీలో వాళ్ళే నాకు ఎందుకు నిలబెడతారు అనిపిస్తుంది. చిన్న బీజం ఏమన్నా మా యాంకర్ లెగిస్తాడు.
రండి బయటికి రండి బయట. ఒక టీవీలో ఇద్దరు సంసారం చేసుకుంటారంటారు మీరిద్దరును. న్యూస్ మొదలెడదాం ఓకేనా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే హుదూద్ తుఫాన్ వైజాగ్ తీర ప్రాంతాన్ని అయితే దాటింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. రెడీ సార్. బ్రేక్ న్యూస్. పౌడా లక్ష్మయ్య వార్తలు చెప్తున్నది. మరొక వార్త, గండిపేటలో గడియారం పోయిందని నాకు పర్మిషన్ వచ్చింది. నేను చెప్పింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్ లో గుర్జు తుఫాను దాటింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి FTV. హుదూద్ తుఫాన్ మొత్తం అంతలోనే ఉన్నట్టుంది కదా. అందరూ రండి బయటికి రండి. ఈ మధ్యన మొగుడు పిల్లలు గొడవలు సాల్వ్ చేస్తారు కదా, అవి సాల్వ్ చేస్తాను. నీకు పిల్లాన్ని సెట్ చేస్తాను. పిల్లంతో నువ్వు వెనక రా పో చెప్తా. మీరు వెనక పండి చెప్తాను. అమ్మ ఫీమేల్ యాంకరు దుర్గారావు గారు మీ భార్య. అమ్మ భార్య దా ఇట్రా. ఏందయ్యా పిల్లాన్ని కొట్టడం తప్పు కాదు. పిల్లం కొట్టబోతే పక్కింటి వాళ్ళు పిల్లం కొడితే ఒప్పుకుంటారా? చెంప పగులుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? పిల్లం పక్కన వచ్చి కూర్చో. నీ పిల్లం పక్కన కూర్చోరా, నా పక్కన కాదు. పిల్లం అన్నారు అందుకే కూర్చో. ఏందమ్మా నీ సమస్య ఏంది? ఏమండి రోజు మా ఆయన తాగొస్తున్నాడండి. ఎందుకు తాగని అడిగితే కొడుతున్నాడండి. ఏమయ్యా తాగుడు తప్పు కాదా? తాగితే తప్ప. అట్టయితే రేపు నుంచి మానేస్తా. తాగడం ఎంత తప్పు, తాగితే మంచిది. బాబు డాక్టర్ గారు కూడా ఏదో చెప్తారంట, చెప్పండి సార్. ఎందుకు తాగుతున్నావు? ఏం తాగకూడదు. తాగితే లివర్లు పాడైపోతాయి. నువ్వేంటమ్మా మొగుడిని లోపలికి తీసుకెళ్ళొచ్చు కదా, వీధిలో నలుగురు ముందు అవమానించావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. మేడం ఎవరిది తప్పు ఉంది ఎవరిది లేదో కరెక్ట్ గా చెప్పి ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి ఓకేనా. ఇక అమ్మా నీ తప్పు, పిల్లాది తప్పు కాదు. నువ్వు తాగొద్దు. తాగినవంటే మూతి పని రాలగొడతా. ఏమంటారు డాక్టర్ గారు? మొగుడిది తప్పు అంటున్నాడు. తాగితే మంచిది. తప్పు ఎవరిది? పిల్లందా మొగుడుదా? పెళ్ళందా మొగుదా చెప్పు. పెళ్ళందా మొగుదా చెప్పు. ఏంది ఇదే? మొగందే తప్పు. మొగదు తప్పు. మొగందే తప్పు. అబ్బా నువ్వెవరా మీరు గొడవాడుకోవడానికి వచ్చారు, మళ్ళీ కలిసి వెళ్ళిపోతున్నారేంటి? వాడికన్నా వీడియో బెటర్ అండి. నా ఛానల్ లేపుతారు కదంటే నా ఛానల్ పడుకో. మీరు అందరూ పోండి. నేను ఎవరిని పెట్టుకోవాలి తెచ్చుకోండి. ఇది అవసరమా నీకు? వండర్ఫుల్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. సూపర్. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న మనోజ్ కూడా ఈ రోజు మాతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు జబర్దస్త్. మరి ఇన్ని రోజులు ఎన్నెన్నో వింతలు చూపించారు మీరు సోషల్ మీడియాలో. మరి ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ మీద మీ టాలెంట్ ని చూపించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అక్క. నాకు ఈ రోజు ఒక టీవీ షోలో రావాలని ఉంది. అది నా డ్రీమ్. ఇప్పుడు ఫైమా అక్క వల్ల ఈ రోజు పాడగలను. మరి ఇంకో పాట మా కోసం. ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి, ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి, వలుపు గుర్రం ఎక్కి వనిత చేయమంది సారి పడ్డానండి ప్రేమలో మరి. టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మనోజ్. థ్యాంక్ యూ. మరి మా జడ్జెస్ ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. నూకరాజు గారు నిజంగానే ఇలాంటి యాంకర్స్ తో మీరు ఛానల్ పెడితే బాగుంటుంది. ఎక్కడికో వెళ్తారు, చూడక్కర్లేదు, కట్టేసుకోవచ్చు కదా. బాగుంది నూకరాజు గారు. ఫస్ట్ స్కిట్ ఎప్పుడు ఎవరిదైనా కానీ బాగుంటది. మీది బాగుంది. నూకరాజు గారు బాగుంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం కొద్దిగా తొందరగా అయిపోయింది, చాలా బ్లంట్ గా అయిపోయింది. బట్ అదర్వైజ్ వెరీ టాలెంటెడ్. ఇలాంటి కొత్త వాళ్ళని మీరు ఒక అవకాశం ఇస్తున్నారు, చూడడానికి చాలా సంతోషంగా ఉంది. సో ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. లైవ్ ఆడియన్స్ మీరేమంటారు? నూకరాజు అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్ ఎలా అనిపించింది ఆడియన్స్? Thank you so much audience and thank you so much Non-Stop Nukkaraju and team. Thank you guys. Thank you.